హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే పుదీనా ఫ్లేవర్డ్ వెజ్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 ఇలాచీ, 3 లవంగా, కాసింత దాల్చిన చెక్క, ఒక 7-8 పచ్చిమిర్చి చీలికలు, ఒక పెద్ద సైజు పుదీనా కట్టని ఇలా తీసేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 చెంచాల నూనెను పోసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2 చెంచాల నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుందాం. చాలా బాగా ఉంటుందండి ఫ్లేవర్. తర్వాత ఒక చెంచాడు షాయి జీరా, ఒక బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కాసింత జాపత్రి, అనాస పువ్వుని కూడా యాడ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక సగం కప్పుడు కాజుని కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. పులావ్లో చాలా బాగుంటుంది అలా కట్ చేసుకుంటే. తర్వాత కాసింత కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కాసింత మగ్గితే సరిపోతాయండి. తర్వాత ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి ముద్దని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పొటాటో, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ అన్నింటినీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని నూనెలో ఇలా చక్కగా ఫ్రై చేసేసుకుందాం. ఇలా నూనెలో ఫ్రై చేసుకున్నాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్ సోయాని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. చూసారు కదా, ఇంకాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిపోయాయండి. నేను ఈ గ్లాస్తో 5 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 8-9 గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. కుక్కర్ పైన కాబట్టి నీళ్లు కాసింత తక్కువే పోయాలి. అన్నింటినీ ఇలా చక్కగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చెంచాడు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరిగిపోతున్నాయండి. ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న సోనా మసూరి రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక ఇలా అన్నింటినీ కలిపేసుకొని మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చేసాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాలు కుక్కర్ని అలానే పెట్టేద్దాం. 5 నిమిషాల తర్వాత చూశారు కదా, గుమగుమలాడే పుదీనా ఫ్లేవర్డ్ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా మైల్డ్గా ఉంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.